భారతము ఇతిహాసము, భారతము పంచమ వేదము. ఎప్పుడు ఎక్కడ మనం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మనకి సమస్తాన్ని నేర్పుతుంది. ఏదైనా ఒక కట్టడాన్ని నిర్మాణం చేస్తున్నారు అంటే ఆ కట్టడానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక ఇల్లు మీరు కట్టుకున్నారనుకోండి, ఆ ఇంటికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమి అంటే తామర తంతువు, తామర తంపర ఎలా కొనసాగుతుందో అలా వంశము వృద్ధిలోకి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి సింహాసనం ఏది ఉందో, యజమాని పూజ చేసినటువంటి సింహాసనానికి పూజ చెయ్యడానికి ఆ గోత్రంలో వాళ్ళు లేక ఆ సింహాసనాన్ని పట్టుకెళ్ళి నీటిలో విడిచిపెట్టేయడమో, ఆ సింహాసనం ఇంకొక గోత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమో జరగవలసినటువంటి దుస్థితి ఏర్పడకుండా, కొడుకులు లేరనేటటువంటి బెంగ లేకుండా ఆ వంశం ఆచంద్రతారార్కం కొనసాగింపబడాలి అంటే ఆ ఇంటికి ప్రారంభంలో పూజ చేసి ఇల్లు కట్టాలి. ఒక ఇల్లు దేనికి అంటే సింహాసనాన్ని అక్కడ అర్చన చేస్తాం. ఒక ఇంటి గొప్పతనం అంతా ఎక్కడుంటుంది అంటే అక్కడ సింహాసనం ఉంది. ఆ యజమాని ఆ సింహాసనం నుంచి వస్తున్నటువంటి పరిపాలన చేత రక్షింపబడుతూ ఉంటాడు.